అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గజ్వేల్ కాంగ్రెస్ లో వర్గపోరు తలెత్తింది. పోటాపోటీగా గాంధీ భవన్ కు తరలి వచ్చారు నరసారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు వర్గాలు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. 2 మండలాలకు తమ నేత ప్రమేయం లేకుండా మండల అధ్యక్షులను నియమించారని నరసారెడ్డి వర్గం ఆరోపణలు చేసింది. నరసారెడ్డి వల్లే గజ్వేల్లో కాంగ్రెస్ ఎదగడం లేదని మైనంపల్లి వర్గాలు విమర్శించారు. పెద్ద మనుషులు అందరినీ రేవంత్ అన్న గారు కోరేది ఏంటంటే ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఉంటుకుంటేనే అభివృద్ధి చెందుతుంది. మా దగ్గర మాత్రం ఈ మల్కాజ్గిరి పెట్టుకొని హనుమంతరావు గారు మా గజ్వేల్లో కానీ సిద్దిపేటలో కానీ వచ్చి మేము చేస్తా, నేను గెలిపిస్తా అని చెప్పి గెలిచే వాటిని కుంపటి పెట్టే ఆలోచనలో ఉన్నాడు. ఎక్కడో అక్కడ ఆర్గనైజేషన్ చేసుకొని ఉండాలని రేవంత్ అన్న గారు కానీ మహేష్ కుమార్ గారు కానీ మీరు సమన్వయం చేసుకోమని వాళ్ళు చెప్తుంటే ఈయన వచ్చి ఓ ఇద్దరిని లేపి పదవులు పెట్టి కూర్చుండబెట్టి వాళ్ళతోటి మా ఇన్ఛార్జ్ అయిన ఎక్స్ఎమ్మెల్యే అయిన నర్సారెడ్డి గారిని తిట్టిపేయడం జరుగుతుంది. అందుకు మైనంపల్లి హనుమంతన్నకు మేము కోరేది ఏంటంటే ఆయన మల్కాజ్గిరి ఉందన్న, మీ మల్కాజ్గిరిలో అంతా సమన్వయపరచు, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని చిచ్చుపెట్టి మమ్మల్ని దూరం చేయకు అంటే ఆయనకు అంత అహంకారం పెరిగింది. ఎట్లా పెరిగింది? నామినేట్ పదవుల ఇన్ఛార్జి పదవి ద్వారా కాంగ్రెస్ పార్టీ యొక్క నామినేటెడ్ పదవులను అమ్ముకొనడం ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా అహంకారం పెరిగింది. అహంకారాన్ని అణచాలని చెప్పి ఈరోజు మేము మీకు వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ నీ తాత జాగిరి కాదు నర్సారెడ్డి గారు, నువ్వు ఎక్కడనో నీ చరిత్ర ఏంది? 2009లో మా సొంత డబ్బులతోని మేమందరం కలిసి డబ్బులు వేసుకొని ఎమ్మెల్యేగా చేసినాం.